యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారతవంశీయుడా అర్జున, ధర్మము నశించి అధర్మము పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ఏదేని ఒకానొక సాధారణ సగటు ఆత్మ తన స్వంత ప్రగతి కోసం, తన ఆత్మ పురోగభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అయితే ఒకానొక సగటు ఆత్మ అనేక జన్మల తన పరిణామ క్రమంలో తన స్వంత ఆత్మాభివృద్ధితో పూర్తి అయిపోయిన తర్వాత ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం, అందరి కోసం తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అటువంటి ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు. ఆయనే సృష్టించుకున్నారు. ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరూ సత్యం మరిచిపోయినప్పుడు. ఎందుకు అంటే ఆత్మసత్యాన్ని వారందరూ గుర్తు చేసేందుకు, తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు. వేదవ్యాసుడు, యేసు ప్రభువు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఇలా ఎందరో పరమాత్మలు అందరూ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమాత్మ అంటే పరమస్థితికి చేరుకున్న ఆత్మ. తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. పుట్టామంటే మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాము. ఏ తల్లిదండ్రులకు ఎవరు పుట్టాలో ఎంచుకొని, ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతాము. గుర్తుంచుకుందాం, ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని, స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్య సూత్రం. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రం, ఇదే మధ్యలోని సూత్రం, ఇదే ఆఖరి చిట్ట చివరి సూత్రం కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి.